హైకోర్టులో కేటీఆర్కి ఏదైతే ఊరట లభించిందో మధ్యాహ్నం తర్వాత చాలా 2 గంటల పాటు ముగిసిన వాదన తర్వాత హైకోర్టు అయితే ఒక అనుకూలమైన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ని అరెస్ట్కి సంబంధించి మాత్రం ఒక 10 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఏదైతే కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడో దానికి సంబంధించి 2 గంటల సుదీర్ఘ వాదనల తర్వాత ఒక తీర్పు అయితే ఇచ్చింది. అదైతే కేటీఆర్కి మాత్రం చాలా అనుకూలంగా వచ్చిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ శరత్ గారు లైన్లో ఉన్నారు. ఒకసారి శరత్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, హైకోర్టులో కేటీఆర్కు తీర్పు వచ్చింది కదా అనుకూలంగా, ఎట్లా చూస్తున్నారు? సార్, ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం పెట్టిన కేసు ఎంత లోపభూయిష్టంగా ఉంది అంటే, ఒక చిన్న సామెతలో చెప్పాలంటే కరివేపాకు కొత్తిమీరకు తేడా తెలియని వాళ్ళు కూరగాయల వ్యాపారం చేసినట్టుంది సార్. ఒక ఇర్రెగ్యులారిటీకి, ఒక అఫెన్స్ కి తేడా తెలియకుండా అసలు ఆ ఎఫ్ఐఆర్ తయారు చేసిన తీరంతా ప్రభుత్వానికి కేటీఆర్ మీద వ్యక్తిగతంగా ఉన్న అక్కసు, ముఖ్యంగా ఆ ఎఫ్ఐఆర్ లోపల రేవంత్ రెడ్డి ముఖమే కనబడ్డది సార్. అంటే ఒక వ్యక్తి బ్రైట్ గా మెరిటోరియస్ గా ఉన్నాడు, ఆ వ్యక్తిని ఎట్లయినా మచ్చ అంటించాలా, ఏదో ఒకటి చేయాలన్న ఒక దురుద్దేశంగా తప్ప ఒక సరైన విధానంలో ఒక ఎఫ్ఐఆర్ ను తయారు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇవాళ కోర్టు కూడా అదే కామెంట్ చేసింది. అంటే ఏదైతే లలిత కుమారి జడ్జిమెంట్ లో ఉందో, చాలా ఆలస్యంగా ఎఫ్ఐఆర్ కనుక దాఖలు చేస్తే ఆ ఎఫ్ఐఆర్ ని కొంత అనుమానాస్పదంగా చూడాలి. ప్లస్ ఆ ఎఫ్ఐఆర్ లోపల నెసెసరీ కేసు మేడౌట్ అవుతుందా కాదా, ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలా అని అన్నారు. ఇవాళ 10 నెలల తర్వాత ఒక ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్తో ఇప్పించి చేయించి ఆ తర్వాత ఏదైనా చేస్తే బాగుండదు. అట్లాంటిది ఏది లేకుండా కేవలం 18వ తారీఖు నాడు కంప్లైంట్ వస్తుంది, ఇమీడియట్ గా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు, దానికి ఫుల్ పబ్లిసిటీ. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన మరుక్షణమే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తామన్నంత ఆదుర్దా అది కోర్టుకి ఎందుకు ఉంటుంది? కోర్టు ఆ విషయాలను చాలా సీరియస్ గా తీసుకుంది. నో దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ అన్నటువంటి మాటతోని డే ఆఫ్ అరెస్ట్ అప్ టు 30th December ఆర్డర్ చేసింది అనమాట. అంటే ప్రభుత్వం తరఫున ఏజీ గారు కూడా వాదన చేశారు కదా, ఖచ్చితంగా డొల్లతనం అక్కడే వచ్చింది. ఏజీ గారు ఆర్గ్యూ చేయడం వల్ల ఇంత మంచి ఆర్డర్ వచ్చింది. ఆయన ఆర్గ్యూ చేయకుంటే జడ్జి గారు కొద్దిగా ముందు వెనక అవుతుంది, అయ్యో దీంట్లో ఆర్డర్ ఎట్లా ఇచ్చేదా అని. ఆయన ఆర్గ్యూ చేయడం వల్లే చాలా బ్రహ్మాండంగా జరిగిందన్నమాట. ఆయన తన అజ్ఞానాన్ని పూర్తిగా ప్రదర్శించుకున్నాడు ఒక రకంగా. అంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ అంటాడు ఎంతసేపు. పేమెంట్స్ ఆర్ మేడ్ కాంట్రరీ టు ది ప్రొసీజర్ అంటాడు. కాంట్రరీ టు ది ప్రొసీజర్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. ఇప్పుడు అక్కడ సంబంధిత అధికారుల మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిపితే వాళ్ళ మీద కేసు మేడౌట్ అవుతుందా లేదా అనేటువంటి విషయాలను గ్రహించడానికి ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ జరుపుతారు. అది సర్వీస్ లాలో. ఈయన క్రిమినల్ కేసు ఏం జరుగుతుంది? ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఒక డిలేడ్ గా ఎప్పుడో 6 నెలల క్రితం 7 క్రితం జరిగిన విషయంలో కేసు కట్టితే అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసేసి నిజంగా అసలు ఈ అఫెన్స్ మేడౌట్ అవుతుందా కాదా, అక్యూజ్డ్ కి శిక్ష పడే అవకాశాలు ఉంటాయా లేవా, అక్యూజ్డ్ ఈ నేరాన్ని చేయడంలో ఎంత తన ఇష్టపూర్వకంగా పార్టిసిపేట్ అయినాడు అనే విషయాలు పరిశీలించాలా. అట్లాంటిది ఏ ఎక్సర్సైజ్ చేయలేకుండా నీళ్ళ మేఘాల మీద ఒక కేసు కట్టేసేసి దానికి ప్రిమాచ్యూర్ పబ్లిసిటీ ఇచ్చేసేసి అంత పెట్ట చేసుకొని మొత్తానికి ప్రభుత్వానికి ఒక చెంప పెట్టు సార్ ఈ రోజు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్. అంటే ఒకవేళ 10 రోజులు అరెస్ట్ సంబంధించి మాత్రమే హైకోర్టు తీర్పు వచ్చింది అంటే విచారణకు సంబంధించి ఎలా ఉండబోతుంది? అంతే, ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత హుటాహుటిన జరగడం వల్ల జడ్జి గారు అంతే ఇస్తున్నారు. ఇదే జడ్జి గారు కనుక రెగ్యులర్ గా ఈ కేసు వినుంటే అసలు ఎఫ్ఐఆర్ క్వాల్ చేసి పారేస్తుంటాయి. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ లో ఏం లేదు, దాంట్లో ఏ రకమైనటువంటి ఏదైతే ఆసక్తికరమైన విషయాలు ఉండరు. అంటే నిజంగా ఇన్వెస్టిగేషన్ జరపాల్సిందే, ప్రజాధనం దుర్వినియోగమైంది, వీళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రభుత్వ ధనాన్ని వాడుకున్నారు, తద్వారా వీళ్ళు ధనికులైనారు అనేటువంటి ఆలోచనలు ఏమి లేవు, ఆ రకమైన ఆరోపణలు లేవు అనమాట. అంతనే ఆ ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయింది. అంటే ప్రభుత్వం చెప్తుంది కదా, ఆల్రెడీ విచారణకు సంబంధించి ప్రాథమిక విచారణ చేపట్టడం, దీనికి సంబంధించి చాలా మంది నిందితులు ఉన్నారు, వాళ్ళందరూ బయటికి రావాలంటే ఖచ్చితంగా విచారణ సాగాలని చెప్పి చెప్తున్నారు కదా. అట్లా కాదండి, ప్రాథమిక విచారణ అంటే నేరస్తుడి మీద ఇగో విచారణ జరపడానికి ఈ రకమైనటువంటి సహేతుకమైన కారణాలై ఇంకా మిగతా అంశాలను తర్వాత తీసుకొస్తాము అని అంటే అర్థం ఉంది. అసలు మీరు విత్తనం పెట్టక ముందే అతను చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు. అది కాదు కదా ప్రభుత్వ పక్షాన చేసే ఆర్గ్యుమెంట్, అది కాదు. ముందు ఫస్ట్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉండాలా. అసలు సీడే లేదు. ఈ సీడ్ అంటే ఏంది? ఇందులో అంటే సెల్ఫ్ అగ్రెండైజ్మెంట్, వ్యక్తిగత కాంక్షతోని వ్యక్తిగత ప్రయోజనాల కోసమని ప్రభుత్వ విధానాలను ధిక్కరించి తన వ్యక్తిగత ప్రయోజనాలు పొందినట్టుగా వ్యక్తిగతంగా లాభం జరిగినట్టుగా ఉండాలా. తర్వాత రెండోది ఏంటంటే ఎక్యూజ్డ్ తప్పించుకొని పోయే వ్యక్తి కాదు కదా. అతను ఒక శాసనసభ్యుడు, రాష్ట్ర శాసనసభలో రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నాడు,
ఈ రోజు వింటర్ సమావేశాల్లో ఈ రోజు పార్టిసిపేట్ అయినాడు. తర్వాత తనకు తానుగా ఈ విషయం మీద చర్చ జరపండి మీరు శాసనసభలో, నేను నా సంజాయిషి నేను ఇచ్చుకుంటా, ఏం జరిగిందో చెప్తా అని అన్నప్పుడు ప్రభుత్వం అసలు ఆ చర్చకు ముందు తెరదీసేది ఉండే, ఆ చర్చ జరిపేది ఉండే. అట్లాంటిది ఏది జరపలేదు. ఆ విషయాన్ని చర్చించకుండా గోప్యంగా ఉంచేసేసి కేవలం ఒక కేసు బుక్ చేసేసి ఆ కేసులో అరెస్ట్ చేసేసి అతని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బగొట్టాలా అనేటువంటి మాట, అది చాలా తప్పుడు విధానం అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక అఫెన్స్ లో అంటే ఒక నేరంలో కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ తర్వాత మీరు ఆ నేరం కొట్టేస్తారు కావచ్చు కాక, కానీ అతని వ్యక్తిగత ప్రతిష్టకు చాలా దెబ్బ తగులుతుంది. అంటే నిష్కళంకంగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు, లేదా తప్పు చేసినాడా లేదా అనే అంశాల మీద ఏది తేలక ముందే వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది ఇట్ ఎఫెక్ట్స్ హిస్ పబ్లిక్ ఇమేజ్. దట్ ఈస్ వై ది కోర్ట్ ఈస్ కాన్షియస్ దట్ హీ షెల్ నాట్ బి అరెస్టెడ్ ఆన్ ఏ హేజీ మ్యాటర్ లైక్ దిస్, ఆన్ ఏ లూజ్ గ్రౌండ్ ఆఫ్ దిస్ నేచర్ అని అన్నారు. అంటే ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది కేసు? అంటే ఏసీబీ వాళ్ళు మళ్ళీ విచారణకి పిలుస్తారా? ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది అంటే మనం జ్యోతిష్యం చూడాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు జరిగిన తప్పులను సరిదిద్దుకుంటే ఇంకేమేమి మెటీరియల్ సరిదిద్దుకొని వస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పీర్ పిప్పిరి న్యాయవాదులతో సరిపోదు కాబట్టి వాళ్ళే ఢిల్లీ నుంచో తీసుకొస్తారు. ఇంకా తీసుకొచ్చేసేసి వాళ్ళ ద్వారా ఈ ప్రభుత్వం తరఫున ఆర్గ్యుమెంట్ చేస్తారు. తర్వాత ఇవన్నీ జరుగుతాయి. అంత సులభంగా పోతుందా? ఎందుకంటే ఇది నేర ఆరోపణ, నేరం మీద పరిశోధన కంటే ఎక్కువగా వ్యక్తిగత కక్షతో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో భవిష్యత్ ఏం జరుగుతుందంటే మనం ఏం చెప్పలేం. ఎందుకంటే రేవంత్ రెడ్డి యొక్క కక్షాదూరమైన ధోరణి ఎంతకైనా దిగజారుస్తుంది అనమాట. ఆయనకి ఏంది, నన్ను ఓటుకు నోటు కేసులో వీళ్ళు అరెస్ట్ చేశారు, నన్ను జైల్లో పెట్టారు, జైల్లో చిప్పకూడు తెప్పించారు, సో వీళ్ళకి కూడా నేను చిప్పకూడు తెప్పిస్తా, తప్ప ఇంకా ఇతరత్రం ఏం కనవడలేదు. అంటే కేటీఆర్ కాకుండా ఇప్పుడు మళ్ళీ A2 ఏదైతే అరవింద్ కుమార్ ఉన్నారో A3 వాళ్ళకి సంబంధించి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇతనికే ఏం లేదు అంటే ఇంకా వాళ్ళకి ఏముంటుంది సార్? ఓకే, వాళ్ళకి వ్యక్తిగతంగా జరిగిన బెనిఫిట్ ఏంది? దే హావ్ ఓన్లీ ఫాలోడ్ వాట్ ది మినిస్టర్ హెడ్ సెడ్, దట్స్ ఆల్. దే హావ్ ఫాలోడ్ ది ప్రొసీజర్. వాళ్ళకి ఏముంటుంది? ఇర్రెగ్యులారిటీ ఆర్ అదర్వైజ్ ఇస్ అ మ్యాటర్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్. ఒకవేళ అఫీషియల్ ప్రొసీజర్ సరిగ్గా ఫాలో కాలేదు అంటే సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్, సమ్ టైమ్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎగ్జిజెన్సీస్. ఒకసారి ఎట్లుంటదంటే మనకు సంస్కృతంలో ఏం చెప్తారు, ఆపత్కాలే నాస్తి మర్యాద. అంటే ఒక ఎమర్జెంట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంత ప్రొసీజరల్ పద్ధతులను పక్కకు పెట్టి కూడా యూ హ్యావ్ టు అటెండ్ టు ది నెసెసిటీ, అర్జెన్సీని చూడాల్సి వస్తుంది. ఓకే, అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ. అడ్వకేట్ చెప్పిన మాటలో మనం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇది రాజకీయంగా పెట్టిన కేసు మాత్రమేగా ఇది చూడొచ్చు అని చెప్పేసి హైకోర్టు కూడా భావించింది. అందుకే కేటీఆర్ కూడా బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. ఫర్దర్గా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డిని ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు ఓటుకు నోటు సంబంధించి అరెస్ట్ చేశారో అదే మనసులో పెట్టుకుని రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేటీఆర్కి సంబంధించి అరెస్ట్ అని చెప్పేసి చాలా ఇప్పటికే ప్రకటన కానీ లేకపోతే మీడియాలో పెద్ద చర్చ చేశారు. కేసుకి సంబంధించి మాత్రం కనీస ప్రొసీజర్స్ కూడా వీళ్ళు ఫాలో కాలేదు, ఎఫ్ఐఆర్ కూడా సరిగా నమోదు చేయలేదు. అందుకే హైకోర్టు కూడా ప్రభుత్వానికి సంబంధించి ముట్టుకాయలు వేసిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి.